అందరికీ నమస్కారం. మన కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ సర్కిల్ పరిధిలో గల దగదర్తి మండలం సున్నపు బట్టీలు అనే గ్రామంలో మొన్న 8వ తారీఖు నాడు అర్ధరాత్రి అంటే తెల్లారితే 9వ తారీఖు అవుతుందా 1 గంట సమయంలో ఒక హత్య జరిగింది. ఈ హత్య యొక్క పూర్వపరాలు ఏంటంటే ఆ సున్నబట్టీల ప్రాంతంలో మైపాటి మాధవి అని ఆమె ఉంటుందా. ఆమె వయసు సుమారు 45 to 50 years మధ్య ఉంటాయి. ఈమె ఇడ్లీ బండి నడుపుకుంటూ బతుకుతుందా. ఈమె ఏంటంటే వాళ్ళ కొడుకు వాళ్ళతో పాటు కలిసి ఒకే ఇంట్లో జీవనం చేస్తున్నారు. వాళ్ళ కొడుకు పేరు పవన్ కళ్యాణ్, వాళ్ళ కోడల పేరు పద్మశ్రీ అన్నమాట. ఈ ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి కొడుకు కోళ్ళక్కడ 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బంధువులు. అంటే ఎవరైతే ఈ మైపాటి పద్మశ్రీ అంటే వాళ్ళ కోడలు ఉందో ఈమెకి ఏంటంటే వాళ్ళ రిలేషన్ అన్నమాట. ఆల్రెడీ ఆమె మేనగోళ్ళే. ఎవరైతే మైపాటి పద్మశ్రీ ఉందో ఈ అమ్మాయి కోడలు అనమాట. ఈ కోడలు ఏంటంటే అత్తకి బంధువుల అమ్మాయి రిలేషన్. అంటే మేనగోళ్ళ వరుస అయితే మేనగోళ్ళ వరుస అమ్మాయితోనే వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. అయితే వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఇప్పుడు ఈ అత్తకి కోళ్ళకి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ కోళ్ళకి కొంచెం బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉంటాయని వాళ్ళ కొడుకుని అమాయకుని చేసి ఈ అమ్మాయి ఏంటంటే బయట ఈ విధంగా చేస్తానని చెప్పి ఆ విషయంలో ఏంటంటే అత్తకి కోళ్ళ మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే ఎట్లా సరే ఏంటంటే మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా అనే అభిప్రాయం ఈ అమ్మాయి కోళ్ళలో కలిగింది. వాళ్ళకి ఎట్లయినా సరే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లేడీస్ ఏంటంటే ఈ మధ్యన కాదు టీవీ సీరియల్స్ లేకపోతే యూట్యూబ్లో ఆ టీవీలన్నీ మొత్తం చూస్తుంటారు కదా. ఆ విధంగా నేర ప్రవృత్తి ఏ విధంగా చేయాలి అనేది ఆమె ఎంచుకొని ఏంటంటే ఎట్లయినా సరే మొత్తమే అడ్డు తొలగించుకోవాలి. ఏంటంటే వాళ్ళ భర్త ఏంటంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందో అతను పెద్ద పట్టించుకోడు, అమాయకులాగా ఉంటాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఇంట్లో పెద్ద ఈ అమ్మాయిది కాబట్టి మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా, అతను నేను అడ్డు తొలగిసేస్తే నాకు ఇంకా నేను చేసుకునే కార్యకలాపాలకి ఇంకెవరు అడ్డు ఉంటారు అనే ఉద్దేశం ఏంటంటే ఆమె ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా పిలిపించుకొని అర్ధరాత్రి పూట 1 గంటప్పుడు మంచం మీద నిద్రపోయినామనంటే వీళ్ళేమో లోపల పడుకొని ఉన్నారు. వాళ్ళ లోపల గదిలో భర్త విధంగా ఈ అమ్మాయి అందంటే 2 పిల్లలు వేసుకొని 2 మంచం మీద పడుకొని ఉన్నారు. తర్వాత ఈమె బయట పంచం పడుకొని ఉంది వాళ్ళంతా. ఎందుకంటే లోపల భర్త పడుకొని ఉంటే బయట వైపు గడిపెట్టేసి భర్త బయట లేకుండా ఏదైతే పంచలో ఉందో పంచలో ఉండామని సముద్రం ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని గారు పిలిపించి 2 కలిసి పడుకున్న ఆమె మీద ఇక్కడ ఎదర భాగంలో ఏమి కూర్చొని మెడకాయ పిసికి వాళ్ళ అమ్మేమో దిండుతో ముఖం అంతా అదివేసేసి ఊపిరాడకుండా చేస్తాం వలన స్పాట్లో ఆమె చనిపోయింది. ఇది సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మామూలుగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పనుకొని తర్వాత ఉదయాన్నే మళ్ళీ లేచేసి ఏంటంటే వీళ్ళు టిఫిన్ వేస్తుంటారు కదా, టిఫిన్ వంటి కోసం అని ఇడ్లీ అన్ని కూడా మొత్తం రెడీ చేస్తా తర్వాత వాళ్ళ ఆయన లేపి మిమ్మల్ని లేకలేదు ఒకసారి నువ్వు లేచి మిమ్మల్ని లేపని చెప్పి ఈ అమ్మాయి అన్నీ తెలిసే మళ్ళీ ఈ విధంగా నాటుకోండి మిమ్మల్ని లేస్తానని చెప్పి వాళ్ళ భర్త అంటే ఎవరైతే సరిపోయిన కొడుకు వచ్చేసి అమ్మ లే అంటే ఆమె లేకలేదు అని చెప్పి అతనికి డౌట్ వచ్చేసి ఇంకా బంధువులకిను వాళ్ళ సిస్టరు అల్లూరులో ఉండేది. ఆమె పేరు కూడు పద్దమాట. ఆమె గారికి ఫోన్ చేస్తే తర్వాత అందరూ వచ్చి చూస్తే చనిపోయింది అనమాట. ఎలా చనిపోయింది అనేది మీ మిస్టరీ అనమాట. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చింది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళ కూతురు అంటే పద్మకి అల్లూరులో ఉన్న పద్మకి చనిపోయినామని చెప్పింది. ఇంకా నాకును మా కోళ్ళ మధ్య గొడవ జరుగుతుంది, ఎప్పుడు అయినా నన్ను చంపొచ్చు, నాకు భయంగా ఉందని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పింది. దాని మీద అంటే వాళ్ళు అనుమానం చేసి ఎంక్వైరీ చేసి ఈ విధంగా రాత్రి వెళ్ళదని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. అది మర్డర్ కేసు కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మన కావలి రూరల్ సిఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా అది నేర సరిపడి సరిచేస్తే నేను కూడా ఇచ్చాను, అక్కడ అన్ని చూశాను, వాటిని అక్కడ అంతా వాళ్ళతో సాక్షులతో అక్కడ మాట్లాడాను ఏం జరిగిందనేది. ఈ కేసు నిర్ధారణ ఏంటంటే ఎవరైతే వీళ్ళ కోడలు ఉందో అంటే మైపాటి పద్మశ్రీ వాళ్ళ అమ్మ పుచ్చపల్లి మాధవ్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఆ ప్లాన్ ప్రకారం ఆమెను పెద్దవాళ్ళని చంపారు. కాబట్టి ఈ కేసు నిర్ధారణ మేరకు వాళ్ళకి నిన్న రాత్రి వాళ్ళే వచ్చి మన దగదర్తి పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో సిఐ గారు వాళ్ళని అరెస్ట్ ఈ పూట వీళ్ళని తీసుకెళ్ళి కొవ్వూరు కోర్టులో అన్నమాట హాజరుపరిచి మేము చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటున్నాం. నేనేంటంటే సమాజంలో ఉన్న ప్రత్యేకించి లేడీస్ చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లు చూసి లేదా టీవీ సీరియల్ చూసి అత్తాకోళ్ళ మధ్యన వైరాలు ఎన్ని ఉంటాయి, అలాంటి వాటిని మీరు ఏంటంటే మీ కాడ అలా చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. దయచేసి ఏంటంటే మనిషి ప్రపంచంలో అంటికంటే విలువ ఏంటంటే మనిషి ప్రాణం.
ఒకసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి మీకేమన్నా మీ అత్తకి మీకు సరిపడిపోతే మీరు సపరేట్ ఇంట్లో మీరు ఉండను, కానీ వాళ్ళతో కలిసి ఉండి ఏంటంటే ఈ విధంగా వాళ్ళ మీద కక్షలు పెంచుకొని ఈ విధంగా చంపేస్తాం అనేది చాలా ఘోరం అనేది. కాబట్టి అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను, ఇలాంటి కేసులు ఎవరు ఇరుకోవద్దు. ఒకసారి కేసులు ఇలాంటి మడ్డ కేసు ఇరుకుంటే మీ యొక్క జీవితం అంతా స్పాల్ అయిపోయింది. అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకుండా మీ పిల్లల కాడ చేయబోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అఫెన్స్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.